వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెరపైకొచ్చారు. ఇన్నాళ్లు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన ఆయన ఇప్పుడు ఫ్రంట్ లైన్లోకి వచ్చారు. వైసీపీ ప్లీనరీ వేదికపై ఆయన్ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు జగన్. 2011 నుండి గుజరాత్ సీఎంకు నరేంద్ర మోదీకి సలహాదారుగా పనిచేశారని అన్నారాయన. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతోనే బీహార్, పంజాబ్లో నితీష్, కాంగ్రెస్ ప్రభుత్వాలు గద్దెనెక్కాయని చెప్పారాయన. ఇవాళ నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, నా కుటుంబ సభ్యులు, ఆత్మబంధువులు అందరం కూడా ఇక్కడ ఏకమై రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి దారుణమైన అన్యాయమైన పాలనను బంగాళాఖాతంలో కలిపే దిశగా అడుగులు వేస్తూ దాని కొరకు దశ దిశ నిర్దేశించేందుకు, చర్చించేందుకు ఇక్కడ ఏకమయ్యాం. ఈ చర్చలో భాగస్వాములుగా చాలామందికి బహుశా తెలిసే ఉంటుంది, కొద్దో గొప్ప దేశ రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. మీ అందరికీ కూడా నేను పరిచయం చేస్తా ఉన్నాను. ప్రశాంత్ కిషోర్ అని మోడీ గారిని 2011లో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టేదానికి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ప్రజల హృదయాల్లో చంద్రబాబు శాశ్వతంగా స్థానం సంపాదించుకోవద్దనే దురుద్దేశంతోనే వైసీపీ పుస్తకం చేసిందన్నారు టీడీపీ నేత జ్యోతిరావు నెహ్రూ. చంద్రబాబు అవినీతి గురించి జగన్ మాట్లాడటం అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉందన్నారు. జగన్ నియంతృత్వ పోకడల వల్లే తాము ఆ పార్టీ నుండి బయటకు వచ్చినట్టు వివరించారు జ్యోతిరావు నెహ్రూ. అవినీతి మీద బుక్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఎంత దురదృష్టం అంటే దొంగే దొంగ దొంగ అన్న చందనంగా ఉంది ఆ వ్యవహారం. శాశ్వతంగా చంద్రబాబు నాయుడు ప్రజల్లో ముద్రపడిపోతుంది, ప్రజల హృదయాల్ని ఆయన ముద్రేసుకుంటాడు అనేటటువంటి ఒక దురుద్దేశంతో ఈనాడు ఇటువంటి బుక్స్ చేసి లేనిపోయినటువంటి మరి ఆరోపణలు చేయడమే కాకుండా బట్ట కాల్చి ముఖం మీద వేసేటటువంటి విధానానికి ఈనాడు ఒడిగట్టినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది ఈనాడు ఈ ప్లీనరీ సమావేశం అని చెప్పేసి నేను భావిస్తున్నా. కేవలం ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ఈ ప్రభుత్వం చేసేటటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి విధానాల్ని నిర్వీర్యం చేయాలి. ఈ రాష్ట్రంలో ఒక గ్లోబల్ ప్రచారం ద్వారా ఈ కార్యక్రమాలు చేసుకోవాలనేటటువంటి విధానం కోసమే ఈ 2 రోజులు ప్లీనరీని వాళ్ళు నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఇటువంటి విధానాలతో ఆయన ఆలోచనలు ఉన్నాయనేటటువంటి ఆలోచనతో ఆనాడు మేము ఆయన యొక్క నియంత్రణతో పోకళ్ళకి, ఒంటెత్తు పోకడికి, అనాలోచితమైనటువంటి విధానాలకి, తాను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అనేటటువంటి విధానానికి అక్కడి నుంచి మేము